వాసవి మాత దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరులోని అతిథి హోటల్ వద్ద దివ్యల జయప్రకాష్ స్వగృహంలో వాసవి మాత పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ముందుగా వాసవి మాత పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ వాసవి మాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న వారిని అభినందించారు. ఆ వాసవి మాత దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, వ్యాపారవేత్త అంబికారాజా, ఆర్నేపల్లి తిరుపతిరావు, ఎంటీవీ సత్యకుమార్, తవా అరుణకుమారి, వేమ కోటేశ్వరరావు, వేమ రామారావు, కొర్రెల రమాదేవి, నగుర ప్రముఖులు పాల్గొన్నారు. మరి వాసవి మాత జయంతి సందర్భంగా ప్రతి ఏడు కూడా ఏదైతే జయంతి ఉత్సవాలు జరుగుతాయో మరి ఈ ఏడు మరి రామచంద్రరావుపేటలోని మరి జయబాబు గారి ఇంటి దగ్గర నుంచి ఏదైతే రథయాత్ర మొదలైంది, వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మరి ఇది ప్రతి ఏటా కూడా చేస్తుంటారు. అలాగే ఇవాళ 1 టౌను, రేపు 2 టౌను, అలాగే ఎల్లుండ మరి ఇవాళ 2 టౌను, రేపు 1 టౌను, అవతల ఎల్లుండ అన్నదాన కార్యక్రమం ఉంది. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి ఏడా కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మరి వారి కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైతే ఈ మాత యొక్క ఊరేగింపు చేస్తున్నారో ఆ వాసవి మాత తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు 2 టౌన్లో మా ఇంటి దగ్గర నుంచి రథయాత్ర జరుగుతుంది. రేపు 1 టౌన్లో వాసవి సత్ర నుంచి రథయాత్ర, మళ్ళీ గజ్జిలవారి చెరువులో ఇది జరుగుతున్నాయి, అమ్మవారిది ఇది జరుగుతుంది. 7వ తారీఖు పూజలు, మధ్యాహ్నం భోజనాలు అందరికీ తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి.